దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఆదరణకర్త మినిస్ట్రీ తరపున మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వేదికెదను. వేకువనే అనగా ఉదయాన్నే 3 గంటలకు కావచ్చు, 4 గంటలకు కావచ్చు, 5 గంటలకు కావచ్చు, ఈ టైంలో ప్రభు దగ్గర వచ్చి నువ్వు కానీ స్తుతించి గణపరిచి ప్రార్థిస్తే అద్భుతమైన కార్యం చూస్తావు. మంచిది. భక్తులు దావీదు అంటున్న మాట ఏంటంటే, వేకువనే వెదికెదను అంటే ఉదయాన్నే లేచి ఆయన దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ టైంలో అతను ప్రార్థన చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, నీ బలమును నీ ప్రభావము చూడవల్లని. అంటే దేవుని బలము, దేవుని ప్రభావం అంటే ఏ టైం అండి? మార్నింగ్ టైం. ఉదయాన్నే లేచి ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, గణపరుస్తారో, నీ బలము నీ ప్రభావం పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని సన్నిధిలో మందిరంలోకి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తుంటే అంట ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని ఆశపడ్డాడు ఆయన. నిజంగా ఆ రోజు ఆ దినాల్లో ఆయన అలా ప్రార్థన చేసి ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడగలిగాడు, పొందుకున్నాడు. అయితే ఈ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. నేను కూడా అలాగనే దేవుని సన్నిధిలో, దేవుని సేవలోకి వచ్చిన సమయంలో మరి దేవుని దగ్గరగా ఉదయాన్నే 4 గంటలకి లేచేవాడిని. లేచి ఒకవేళ ఏదన్నా పనుకుంటే ఒక వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి ఇంటి ముందు నిలబడి ప్రభు మాట్లాడేవాళ్ళు. ఒక ఆత్మస్వరూపిగా ఒక వ్యక్తి వచ్చి లేపి నన్ను వెళ్ళేవారు. వెంటనే లేచినప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. నేను పగలల్లా కష్టపడి ఉంటాం కనుక మనకి కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి. అట్లానే ఒళ్ళు నొప్పులుగా ఉన్నా ప్రభు లేపారనే ఆశతో లేచి మరి మొహం కడుక్కొని వెంటనే స్నానం చేసి దేవుని మందిరంలోకి వచ్చి మందిరంలో పనుకున్న సేవకులు కానీ మరి యవనస్తులు పరిచర్య చేసే వాళ్ళందరూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళందరిని లేపి సేవకులమైన మేము మోకాళ్ళ మీద నిలబడి మరి గంట సేపు ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాళ్ళం. ఇది వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి గంట సేపు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తి మా మీదకి వచ్చేది. ఆ స్పిరిట్ అంటే ఆ దేవుని శక్తిని నేను చూడగలిగాను. రెండోది ఆయన ప్రభావాన్ని కూడా చూడగలిగాను. ఆనాడు దావీదు చూశాడు, ఈరోజు మేము కూడా చూసాం ఆయన ప్రభావం, ఆయన బలము. కాబట్టి ఆ బలం ఏంటంటే దేవుని శక్తితో నింపబడాలి. రైట్, మంచిది. మనం చూసినట్లయితే పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆ రోజు నిజంగా ఉదయం 4 గంటల నుంచి 5 దాకా ప్రార్థన చేసి ఆ తర్వాత చిన్న బిడ్డలందరికీ కూడా యేసయ్య నామమును స్మరణ చేపిస్తూ, యేసయ్యను స్తుతిస్తూ గణపరుస్తూ 6 గంటల దాకా 2 గంటల సేపు ప్రభు దగ్గర ప్రార్థన చేశాం. అందుకే చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు సేవ, ఈ పరిచర్యని నలుదిశలు వ్యాపించాడు. దగ్గర దగ్గర 23 సంఘాలు ఆయా ప్రాంతాల్లో దేవుడిచ్చాడు, మరి అనేక ప్రాంతాల్లో. అంతేకాకుండా దేశ విదేశాల్లో దేవుని సేవకుల్ని మరి వాడుకుంటున్నాడు దేవుడు. సంఘ సరిహద్దులు విశాలపరిచాడు. ఒక గొప్ప పరిచర్యని దేవుడు మమ్మల్ని నమ్మి అప్పగించాడు. కాబట్టి మేము కూడా దేవుని సేవలో మరి నమ్మకంగా పనిచేయటానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా దేవుని పరిచర్యలో సహకరించే వారిని కూడా నమ్మకస్తులు దేవుడు ఇచ్చాడు. మేము ఒకప్పుడు ప్రభు పరిచర్యలో అనేకులకు సహకారంగా ఉన్నాము. ఈరోజు మాకు సహకారంగా ఉండేవాడిని దేవుడిచ్చాడు. అందుకని ఒక మాట అంటారు, ఏది ఇస్తున్నారో అదే కోస్తామని లేఖనాలు చదివిస్తున్నాయి. కాబట్టి ఉదయాన్నే లేచి మీరు ప్రార్థన చేయండి. నువ్వు ఏ బాధ ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి పరిష్కారం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మీరు నమ్మండి, విశ్వసించండి. గొప్ప కార్యం మీ పట్ల దేవుడు చేయునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ వాక్యాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించే వారి కుటుంబాల నుండి ప్రతి అప్పుల బాధ నుంచి, రోగ బాధ నుంచి,
నెమ్మది లేకపోతే నెమ్మది, శాంతి లేకపోతే శాంతిని అనుగ్రహించి వారు భూమి మీద బ్రతుకు దినాలు ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించి ఇహమందు పరమందు ఆశీర్వాదానికి పాత్రలు కృపను అనుగ్రహించమని యేసు నామములో స్తునాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.